హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనము జియోని GSW10 స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటు ఒక 3 స్మార్ట్ వాచెస్ని మీరు గివేవేలో గెలుపొందొచ్చు. గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇదే జియోని వాళ్ళ స్టైల్ ఫిట్ GSW10 వాచ్. సో ఈ 3 వాచెస్ని మీరు గివేవేలో గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. సో క్వశ్చన్ అయితే వీడియో మధ్యలో అడుగుతాను. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు 1.69 ఫుల్ టచ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. 5 ATM వాటర్ ప్రూఫ్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు 100+ వాచ్ ఫేసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే దీనిలో 25 days వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు 220 mAh బ్యాటరీ ఉంటుంది. iOS 9.0 నుంచి మొదలుపెడితే Android 4.4 వీటన్నిటికైతే ఇది సపోర్ట్ చేసేస్తుంది. సో ఇప్పుడు మనం చేద్దామంటే ఈ సీల్ని బ్రేక్ చేసేద్దాం. సో దాంతోపాటే ఇక్కడ మిగతా డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసేసారు. దాని ప్రకారం చూసుకున్నట్లయితే 24 hours హార్ట్ రేట్ మానిటరింగ్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే మనకు మెషర్స్ SpO2ని ప్రొవైడ్ చేస్తారు. స్పోర్ట్స్ యాక్టివిటీ ట్రాకింగ్, ఆటో మానిటరింగ్ అంటే స్లీప్ క్వాలిటీ మానిటరింగ్, దాంతోపాటు క్యాలరీ మీటర్, పెడోమీటర్, దీంతోపాటు ఎడిటబుల్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి, రిమోట్ కెమెరా, మ్యూజిక్ ఉంది, దాంతోపాటు సెడెంటరీ రిమైండర్ ఉంది, స్మార్ట్ నోటిఫికేషన్, గ్రావిటీ సెన్సార్ లాంటి ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనికి ఉన్న ఈ సీల్ని మనం ఇలా బ్రేక్ చేసేసి ఈ వాచ్ ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్లీ డిజైన్ అనేది మీకు బాక్స్ పైన చూపిస్తుంది అనుకోండి. సో ఇక్కడ కూడా మనకు ఈ జియోనికి సంబంధించిన స్టిక్కర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని కూడా రిమూవ్ చేసేద్దాం. బాక్స్ని ఇలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు వాచ్ని ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్ని కూడా మనం ఇలా తీసిన వెంటనే లోపల మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ లాంటిది ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఈ ఛార్జింగ్ కేబుల్ అనుకుంటా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసింది. సో ఇలా మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటన్నిటి మనము సైడ్కి వచ్చేసి వాచ్ గురించి మాట్లాడదాం. సో ఈ బాక్స్లో నుంచి అయితే మనము ఈ వాచ్ని బయటికి తీద్దాం. సో దీన్ని మీరు బయటికి ఇచ్చిన వెంటనే ఇక్కడ బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు, పర్లేదు బాగానే ఉంది. దాంతోపాటు ఇక్కడ ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం తీసి సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు కింద సెన్సార్స్ని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఈ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే రౌండెడ్ రెక్టాంగిల్ షేప్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టైం అనేది రన్ అవుతుంది. ఫస్ట్ మనం దీన్ని యాప్ని ఇన్స్టాల్ చేసుకుని పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం దీన్ని ఇలా స్వైప్ చేసే కొద్దీ మనకు చాలా రకాల ఆప్షన్స్ కనిపించడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి వాచ్ని మనము చేతి కూడా పెట్టుకొని చూద్దాం. చేతి పెట్టుకుంటే ఇలా కనిపించేస్తుంది. సో మనం ఇలా స్వైప్ చేస్తుంటే ఆప్షన్స్ వస్తాయని చెప్పాను కదా. ఇక్కడ మనకు కింద నుంచి స్వైప్ చేసినా కూడా మెసేజ్ని చూసుకోవచ్చు. పైనుంచి స్వైప్ చేస్తే జనరల్గా అన్ని వాచెస్లో ఉన్నట్టే ఇక్కడ మనకు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ వెను స్టైల్ అయినా కానివ్వండి, అలారం, కౌంట్ డౌన్, తర్వాత వచ్చేసి బ్రైట్నెస్, ఇటువంటివన్నీ మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇందులోనే మనకు ఈ యాప్కి సంబంధించిన QR కోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, మొత్తం కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాప్ QR కోడ్ అది ఇచ్చేసారు. ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు చూసారా. సో యూజర్ మాన్యువల్ కూడా మనకి ఇక్కడ ఒక QR కోడ్ని ప్రొవైడ్ చేశారు. ఈ QR కోడ్ని మనము QR కోడ్ స్కానర్ తోటి స్కాన్ చేసేసి దీనికి సంబంధించిన యాప్ని అయితే మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసిన వెంటనే ఇక్కడ మనం దీన్ని ట్యాప్ చేసేద్దాం. ట్యాప్ చేసేస్తే డైరెక్ట్ ఇది మనకు జీబడ్డీ స్టైల్ ఫిట్ అని చెప్పేసి ఒక యాప్ దగ్గరికి తీసుకెళ్ళిద్ది. సో ఆ యాప్ని మనము ఓపెన్ చేసేద్దాం ప్లేస్టోర్లో నుంచి. ఓపెన్ చేసేసి ఇన్స్టాల్ చేసేసి మిగతా సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని కంప్లీట్ చేసేద్దాం. యాప్ ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం అగ్రి బటన్ ప్రెస్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఇక్కడ అలో బటన్ ప్రెస్ చేసేద్దాం. ప్రెస్ చేసేసి సో దీనిలో మనం యాడ్ డివైస్ అనే ఆప్షన్లోకి వెళ్దాం. వెళ్ళేసి దీన్ని స్కాన్ చేసేద్దాం. దానికంటే ముందు నా మొబైల్లో మన బ్లూటూత్ని యాక్టివేట్ చేసుకొని అడుగుతుంది. నేను బ్లూటూత్ని అయితే ఎనేబుల్ చేసుకున్నాను. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ డివైస్ అనేది సెట్ చేసేస్తుంది. సెట్ చేసిన తర్వాత ఆ వచ్చిన డివైస్ని అయితే మనం ట్యాప్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రేరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు మొబైల్లో చూడవచ్చు దీనిలో ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ బ్యాకప్ ఉందో చూపిస్తుంది. దాంతోపాటు మిగతా సెట్టింగ్స్ అనేవన్నీ ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆ టైం ఫార్మాట్ అయినా కానివ్వండి, వెదర్ అయినా కానివ్వండి, దాంతోపాటు ఇక్కడ మనకు మెన్స్ట్రల్ డేస్ అయినా కానివ్వండి, వీటన్నిటిని మనం ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు హోమ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు కదా. దీనిలో చూసుకున్నట్టయితే మనకు స్లీప్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ వీటన్నిటి మనము ట్రాక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నేను వాచ్లో చూసినట్టయితే ఇక్కడ ఆటోమేటిక్ టైం అనేది అయితే సెట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఇట్లా లెఫ్ట్ నుంచి స్వైప్ చేసినప్పుడు ఇక్కడ మనకు స్టెప్స్, తర్వాత స్లీప్, తర్వాత వచ్చేసి ఇక్కడ హార్ట్ రేట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇది వచ్చేసి కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటర్ కారణంగా మనకు ఇది చూపిస్తూనే ఉంటుంది. మన హార్ట్ బీట్ అనేది చూపిస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి దీని స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే 1.69 ఇంచెస్ ఉంటుంది. అంటే 4.29 సెంటీమీటర్స్ ఫుల్ టచ్ డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే ఇది 5 ATM వాటర్ ప్రూఫ్ అని చెప్పుకున్నాం కదా. సో దీన్ని మనము నీళ్ళల్లో తడిపినా కూడా ఏం కాదు. మనము
ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు వర్షం పడ్డది అనుకోండి, సో అటువంటిప్పుడు కూడా మనకు ఈ వాచ్కి ఎటువంటి ప్రాబ్లం రాదని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు 100+ పైగా వాచ్ ఫేసెస్ని ప్రొవైడ్ చేశారు. సో అది కూడా మనకు క్లౌడ్ బేస్డ్ అన్నట్టు, అంటే దీన్ని మనము మాడిఫై చేసుకోవచ్చు. దాంతోపాటే ఇక మనకు దీనిలో ఎట్లాగో డెడికేటెడ్ SpO2 సెన్సార్ని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ స్పోర్ట్స్ మోడ్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా రకాల స్పోర్ట్స్ మోడ్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మనకు వాకింగ్ అయినా కానివ్వండి, రన్నింగ్, సైక్లింగ్, దాని తర్వాత స్కిప్పింగ్ ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాల స్పోర్ట్ మోడ్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి SpO2ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే వెదర్, తర్వాత వచ్చి షటర్ లాంటి ఫీచర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మనం ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా మనం హ్యాండ్ తోటి మూవ్ చేస్తూ ఉంటే ఇక్కడ మనం కెమెరా ఓపెన్ చేసేసి హ్యాండ్ తోటి మూవ్ చేస్తే ఫోటో అనేది అయితే ఇది క్యాప్చర్ చేసేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫోటో అనేది క్యాప్చర్ చేస్తుంది అని చెప్పేసి మనకు తెలియడానికి ఇక్కడ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఇప్పుడు నేను ఇట్లా మూవ్ చేశాను అనుకోండి, మూవ్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ నాకు వాచ్లో టైమింగ్ అనేది స్టార్ట్ అయిపోయి ఇక్కడ బ్యాక్ క్యామ్ తోటి క్యాప్చర్ చేసింది. కింద వైట్ ఉంది కాబట్టి వైట్ అనేది క్యాప్చర్ చేసేసింది. నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్ళినట్టయితే దీనిలో ఇంకా ప్లేయర్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇలాంటి స్టాప్ వాచ్, అలారం, దాంతోపాటు కౌంట్ డౌన్, ఫ్లాష్ లైట్ లాంటి ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము ఒకసారి ఇది వాచ్ ఫేసెస్ గురించి మాట్లాడినట్టు ఇక్కడ ప్రెషర్స్ పట్టుకుని ఇలా స్వైప్ చేస్తూ ఉంటే దీనిలో చాలా రకాల వాచ్ ఫేసెస్ని కూడా మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే బిల్డ్ క్వాలిటీ బాగుంది, ప్రైస్కి తగ్గ ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ మరి ఈ 3 స్మార్ట్ వాచెస్ని మీరు గివ్ అవే కూడా గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. గివ్ అవే క్వశ్చన్ వచ్చేసి దీనిలో మనకు ఎన్ని డేస్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది స్టాండ్ బైలో అనేది కింద కామెంట్లో రాయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ 3 లింక్స్లో కలిసి కామెంట్లో రాయండి. విన్నర్స్ని నేను టెక్నోస్లో అయితే అనౌన్స్ చేస్తాను. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.